నమస్తే మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఖలీల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఖలీల్ మాస్టర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్. ఈ రోజు మన టాపిక్ సంఖ్యలతో ఆడుకుందాం. ఇది 8వ తరగతి గణిత శాస్త్రంలో ఉన్నటువంటి టాపిక్. గత టెట్ మరియు డిఎస్సి పరీక్షలోని ప్రశ్నలను మనం గమనించినట్లయితే ఈ సంఖ్యలతో ఆడుకుందాం అనేటువంటి టాపిక్ నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేటివి అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు మన టాపిక్ సంఖ్యలతో ఆడుకుందాం. ఆలస్యం చేయకుండా ఆట మొదలెడదామా? సంఖ్యలతో ఆడుకుందాం. ఈ ఆటలోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫస్ట్ నేర్చుకుందామండి. ఆ తర్వాత మనం ఆట మొదలెడదాం. అదేంటంటే సంఖ్యల్లో మొట్టమొదట మీకు తెలిసినటువంటి విషయం ఇది, కానీ బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేసుకుని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మొట్టమొదట 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఈ విధంగా ఏవైతే సంఖ్యలు ఉన్నాయో వీటిని ఏమంటాం? సహజ సంఖ్యలు అంటాం. వీటిలో నుండి 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ వీటిని ఏమంటాం? బేసి సంఖ్యలు అంటాం. అంటే బేసి సంఖ్యల నిర్వచనం ఏంటి? ఏవైతే అంకెలు లేదా సంఖ్యలు 2చే నిశ్శేషంగా భాగించబడనిచో వాటిని బేసి సంఖ్యలు అంటాం. అదేవిధంగా సరి సంఖ్యల్లోకి వద్దాం. అవేమవుతాయండి? 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. దీనిని బట్టి 2చే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలను సరి సంఖ్యలు అంటాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రధాన సంఖ్యలు. ఏంటి మిత్రమా? ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మొట్టమొదట వచ్చేటువంటి సంఖ్య 2. ఇప్పుడు ఈ 2 మీద కూడా ఒక ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సరి సంఖ్య ప్రధాన సంఖ్య కాదు, కానీ 2 అనేటువంటి సరి ప్రధాన సంఖ్య. కేవలం ఏకైక విలువ, సరి విలువ ఏదైతే ప్రధాన సంఖ్య అవుతుందో అది 2. కాబట్టి ఈ విషయం మీద కూడా ఒక క్వశ్చన్ అడిగితే అడగవచ్చు. నెక్స్ట్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ సంఖ్యలన్నిటినీ ప్రధాన సంఖ్యలు అంటాము. అంటే ప్రధాన సంఖ్యలు వేటిని అంటాం? నిజానికి ఏదైనా ఒక సంఖ్యకు 1 లేదా అదే సంఖ్య కారణాంకమైతే వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము. ఇప్పుడు మనం ఈరోజు ఆడుకోబోయేటువంటి సంఖ్యలతో ఆడుకుందాం అనేటువంటి ఆటలో ఈ ప్రధాన సంఖ్యలు అనేది ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. ఈరోజు మన టాపిక్లో ప్రధాన సంఖ్యలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రధాన సంఖ్యలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఏమేం ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఈ ప్రధాన సంఖ్యల నుండి అడిగేటువంటి ప్రశ్నలు ఏమున్నాయో మనం ఇప్పుడు చర్చిద్దాం. ఆ తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిత్రమా, 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఈ విధంగా మనం కొన్ని ప్రధాన సంఖ్యలు అనేటివి తీసుకుంటాం మిత్రమా. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే 1 నుండి 10 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఇది ప్రశ్న అండి. ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. 1 నుండి 10 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? సో 2, 3, 5, 7 ఇంతవరకు వస్తాయండి. అంటే ఎన్ని వచ్చాయండి? 4 వచ్చాయి. అదేవిధంగా 11 నుండి 20 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని? అలా కాకుండా 21 నుండి 30 వరకు, 31 నుండి 40 వరకు, 41 నుండి 50 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఏమేమి అవుతాయి? ఈ విధంగా ఏ బిట్ అయినా అడగవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రశ్న జాగ్రత్తగా వినండి మిత్రమా. 1 నుండి 100 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యల విలువ ఎంత? ఇది మనం తెలుసుకుంటే 1 నుండి 10, 11 నుండి 20, 21 నుండి 30 ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే నేను దీన్ని విడమర్చి చెప్పకుండా
షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను మిత్రమా, అది అర్థం చేసుకోండి. ఒక చిన్న కోడ్ అనేది నేను మీకు చెప్తున్నాను, అది గుర్తుంచుకోవాలండి. దూరదర్శన్, బీబీసీ ఛానల్, బిఏ క్వాలిఫికేషన్, ఇది కోడ్ మిత్రమా. మళ్ళీసారి చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దూరదర్శన్, బీబీసీ ఛానల్, దూరదర్శన్, బీబీసీ ఛానల్స్, ఇవి రెండు వార్తలు చెప్పేటువంటి ఛానల్సే. కాబట్టి ఈ ఛానల్స్ లో జాయిన్ అవ్వడానికి ఒక వ్యక్తికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అంటే బిఏ. ఇలా మనం ఒకటి కోడ్ అనేది తయారు చేసుకుందాం. అంటే ఇక్కడ ఎటువంటి ప్రత్యేకమైనటువంటి రూల్ అనేది లేదు, మనకు అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకోవడానికి మనం తయారు చేసుకున్నటువంటి చిన్న నిమోనిక్. కాబట్టి ఇలా గుర్తుంచుకోండి, దూరదర్శన్, బీబీసీ, బిఏ. ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఏబిసిడి అన్నప్పుడు ఏమనుకుంటాం? ఏ, బి, సి, డి, 1 2 3 4, అంటే డి అంటే 4, సి అంటే 3, బి అంటే 2, ఏ అంటే 1. ఆ విధంగా ఈ డిని ఏమనుకోవచ్చు మనం? 4 అనుకోవచ్చు. ఈ డిని కూడా 4, బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ వస్తుంది మిత్రమా. ఇక్కడ ఏమవుతుంది? 2, ఇక్కడ 1. ఇక ఇప్పుడు సమాధానం ఎలా ఉంటుందో చూడండి. ఇది మొట్టమొదటిది, అంటే 1 నుండి 10 వరకు ఉండేటువంటి ఎంత? 4. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం మిత్రమా, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది. 11 to 20, 11 నుండి 20 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎంత? 1 2 3 4. సో ఇక్కడ ఏమవుతుంది? 4. డి వచ్చింది కదా మిత్రమా. అదే విధంగా 21 నుండి 30. ఇప్పుడు ఎగ్జామ్ లో అడిగేటువంటి ప్రశ్న, 21 నుండి 30 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు డాష్. ఇక 4 ఆప్షన్లు ఇచ్చేస్తాడు. అప్పుడు మనం 21 నుండి 23, 24 అవుతుందా లేదా, 25 అవుతుందా లేదా, 26 అవుతుంది, ఇదంతా చెక్ చేయని అవసరం లేదు. మనం సింపుల్ గా ఏం చేయొచ్చు? డి, బి అంటే ఎంత మిత్రమా? 2. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు? ఇది 10, ఇది 20, ఇది 30 వరకు, అంటే 20 నుండి 30 వరకు, 21 నుండి 30 వరకు ఉండేటువంటివి 2. కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. మళ్ళీ 31 నుండి 40 వరకు ఉండేటి ఎంత? ఇప్పుడు మీరే స్వయంగా చెప్పుకోవచ్చు. బి, అంటే ఇక్కడ కూడా 2. అంటే 31 నుండి 40 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు 2. ఆ విధంగానే 41 నుండి 50 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎంత అన్నప్పుడు బిబి, సి అంటే 3. మళ్ళీ ఏం చేయాలి? 51 నుండి 60 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యలు ఎంత? 61 నుండి 70 ఎంత అవుతుంది? 71 నుండి 80 ఎంత అవుతుంది? 81 నుండి 90 ఎంత అవుతుంది? 91 నుండి 100 వరకు ఎంత అవుతుంది? బిబిసి, బి అంటే ఏమవుతుంది మిత్రమా? 2. ఇక్కడ కూడా బి, మళ్ళీ సి వస్తుంది, అంటే 3. ఆ తర్వాత ఏమవుతుంది? బిఏ క్వాలిఫికేషన్. సో ఇప్పుడు చూడండి, 1 నుండి 100 వరకు ఉండేటువంటివి బిబిసి, బిఏ. ఇక్కడ మనం ఈ విధంగా తీసుకున్నాం. ఈ కోర్స్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది మిత్రమా. ఇప్పుడు ఏ సంఖ్య నుండి ఏ సంఖ్య వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అనేటువంటిది అవలీలుగా చెప్పొచ్చు. ఇప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటంటే, 1 నుండి 50 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ఇది చూడగానే చాలా మంది కంటెస్టెంట్స్ ఏమనుకుంటారు? 1 నుండి 50, ఇప్పుడు అది రాసే వరకు టైం అయిపోతుంది, నేను ఈ బిట్ అటెంప్ట్ చేయకుండా నేను వేరే బిట్కి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచనలో చాలా మంది అభ్యర్థులు ఉంటారు. కానీ చూడండి మిత్రమా, 10, 20, 30, 40, 50, అంటే 4 + 4 + 2 + 2 + 3 చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? 4 + 4 8, 10, 12, 15. సో 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఎందులో? 1 నుండి 50 వరకు ఉండేటువంటి సంఖ్యల్లో. అదేవిధంగా 1 నుండి 100 వరకు ఎన్ని ఉన్నాయి? ఇదైతే 15 అయిపోయింది మిత్రమా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 4, 7, 10. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 25. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా. 1 నుండి 100 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య 25. ఇక నా ఇంకో ప్రశ్న ఏంటంటే, 1 నుండి 70 వరకు ఉండేటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? ఇలా కూడా అడుగుతాడు మిత్రమా. అప్పుడు వీటిని యాడ్ చేసేసి మీరు రాసేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ప్రధాన సంఖ్యలను ఏ విధంగా కోడ్ చేయాలనేటువంటిది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఇంకో టాపిక్ కూడా నేర్చుకుందాం మిత్రమా. సంఖ్యలకు సంబంధించినటువంటి ఇంకొక టాపిక్ ఇప్పుడు చూద్దాం. అదేంటంటే ముఖ విలువ, ఇంకొకటి ఏంటంటే స్థాన విలువ. ముఖ విలువలు ఏంటి, స్థాన విలువలు ఏంటి, ఇవి మొట్టమొదట మనం తెలుసుకోవాలి మిత్రమా. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇందులో నుండి కూడా ప్రశ్నలు టెట్ లో సంబంధించినటువంటి పేపర్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి అడుగుతున్నటువంటి ప్రశ్న. మేబీ పేపర్ 2లో కూడా అడిగేటువంటి అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను మిత్రమా, 5786. ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నాను, 5786. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి. 5786లో 8 యొక్క ముఖ విలువ ఎంత? ముఖ విలువ అంటే ఏంటి మిత్రమా? ముఖము, ఫేస్ వాల్యూ. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఫేస్ వాల్యూ అంటాం. అంటే ఏదైతే విలువ ఉందో దాని విలువ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం ముఖ విలువ. ఇప్పుడు 8 యొక్క ముఖ విలువ ఎంత? 8. అదేవిధంగా 7 యొక్క ముఖ విలువ ఎంత? 7 అవుతుంది. 5 యొక్క ముఖ విలువ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో ఇందులో ఎటువంటి మార్పు అనేది లేదు. ముఖ విలువ ఫేస్ టు ఫేస్ ఏదైతే ఉందో అది సరిపోతుంది, అలా గుర్తుంచుకోండి. ఇక స్థాన విలువ, ప్లేస్ వాల్యూ. ఇంగ్లీష్లో ఏమంటాం మిత్రమా? ఇది ఫేస్ వాల్యూ, ఇది ప్లేస్ వాల్యూ. సో ఇప్పుడు ప్లేస్ వాల్యూ చూద్దాం. అంటే స్థాన విలువ ఏ స్థానములో ఉంది? ఇప్పుడు 6 ఉంది. 6 ఏ స్థానంలో ఉంది? 1 స్థానంలో ఉంది. అంటే 6 × 1 6. 8 యొక్క స్థాన విలువ ఎంత? 8 × 8 10ల స్థానంలో ఉంది. 1లు 10లు 100లు 1000. 8 అనేది 10ల స్థానంలో ఉంది, అంటే 80. ఇప్పుడు దీన్ని బట్టి మీరు బేరీజు వేసుకోవచ్చు. 7 అనేది ఏ స్థానంలో ఉంది? కాబట్టి 700. అంతే మిత్రమా. ఇది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. 7 అనేది 700. ఏంటిది? అది స్థాన విలువ. ఇక 5 అనేది ఏమవుతుంది? 5000 అవుతుంది. మీకు ఈ టాపిక్ అర్థమైపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ టాపిక్ చాలా సింపుల్ మిత్రమా. ముఖ విలువ, స్థాన విలువ. అయితే ఇప్పుడు కాంపిటీషన్ లో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనేవి అడగడు మిత్రమా. అంటే 7 యొక్క స్థాన విలువ ఎంత, 6 యొక్క స్థాన విలువ ఎంత, 8 యొక్క ముఖ విలువ ఎంత, 5 యొక్క ముఖ విలువ ఎంత, ఈ విధంగా సింపుల్ క్వశ్చన్స్ అడగడు, కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతాడు. అదే విధంగా చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. 7 6 9 8. ఈ సంఖ్యలో ముఖ విలువ మరియు స్థాన విలువలకు సమానమయ్యేటువంటి అంకె ఏది అని అడుగుతాడు. ఆప్షన్స్ ఇచ్చేస్తాడు, 7 6 9 8. మనకు ఈ రెండింటి యొక్క మంచి అవగాహన ఉంటే అవలీలగా 8 అనేది రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు మిత్రమా. ఎందుకంటే 8 అనేది 1ల స్థానంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 6 యొక్క ముఖ విలువ 6, 6 యొక్క స్థాన విలువ కూడా 6. కాబట్టి ఇక్కడ మొదటగా ఉండేటువంటి అంకె ఏదైతే ఉందో అదే సమాధానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కళ్ళు మూసుకొని మనకు 1ల స్థానంలో ఉండేటువంటి అంకె, ఇంకొకటి అంకె కూడా ఇవ్వకపోవచ్చు. అతను అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక సంఖ్యలో ముఖ విలువ స్థాన విలువకు సమానమయ్యేటువంటి సంఖ్య ఏమవుతుంది? 1ల స్థానంలో ఉండే అంకె, 10ల స్థానంలో ఉండే అంకె, 100ల స్థానంలో ఉండే అంకె ఏది కాదు. ఇలా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? 1ల స్థానంలో ఉండే అంకె అని రాయాలి. ఇలా కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు 9 0 7 5 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో 0ని గమనించండి మిత్రమా. 0 యొక్క ముఖ విలువ ఎంత? 0నే. మరి స్థాన విలువ ఏమవుతుంది? 0 × 1 10 100. 100తో గుణించండి, అప్పుడు అది కూడా 0నే అవుతుంది. సో ఇది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే 1ల స్థానంలో ఉండే అంకె లేదా ఏదైతే 0 ఎక్కడ ఉన్నా కూడా, అంటే 1ల స్థానంలో ఉండొచ్చు, 10ల స్థానంలో ఉండొచ్చు, 100ల స్థానంలో ఉండొచ్చు, 1000ల స్థానంలో కూడా ఉండవచ్చు. అంటే 0 కానివ్వండి, 1ల స్థానంలో ఉండేటువంటి ఈ రెండింటిలో ఏ అంకె ఉన్నా కూడా అది తప్పనిసరిగా దాని యొక్క ముఖ విలువ స్థాన విలువ
రెండు సమానం అవుతాయి. నాకు తెలిసి మీకు ఈ టాపిక్ అర్థమైపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ రెండు టాపిక్స్ ని మాత్రం మీరు గుర్తుంచుకోండి మిత్రమా. హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి మనం చర్చిద్దాం మిత్రమా. ఉదాహరణకు 25 అనేటువంటిది ఒక సంఖ్య. ఈ సంఖ్య అనేది 2 అనేటువంటి అంకె మరియు 5 అనేటువంటి అంకెతో తయారు చేయబడింది. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఏ మరియు బిలు రెండు అంకెలతో తయారు అయ్యేటువంటి ఒక సంఖ్య ఏమిటి అని అడుగుతాడు. అయితే దీని టపిమని ఏబి అని రాస్తే ఇది తప్పు అవుతుంది మిత్రమా. ఇలా రాయకూడదు. ఏ అనేటువంటి అంకెతో తయారైంది కాబట్టి ఏ ఇంటూ 10 ప్లస్ బి ఇంటూ 1 అని రాయాలి. ఎందుకంటే బి అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1తో గుణించాలి. ఏ అనేది 10ల స్థానంలో ఉంటుంది కాబట్టి 10తో గుణించాలి. అప్పుడు ఏ ఇంటూ 10 10a ప్లస్ బి అవుతుంది. ఇది విలువ మిత్రమా. కాబట్టి ప్రతి వాల్యూని ఈ విధంగా తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 25ను కూడా తీసుకుందాం. 2 అనేది ఒక అంకె, 5 అనేది ఇంకొక అంకె. ఇప్పుడు 5 1ల స్థానంలో ఉంది కాబట్టి దీన్ని 1తో గుణించాలి, 2ను 10తో గుణించాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి. 2 ఇంటూ 10 20 ప్లస్ 5 ఇంటూ 1 5 25. సో ఈ విధంగా మనం ఏవైనా రెండు అంకెలు ఇస్తే దాని యొక్క సంఖ్య ఏమవుతుంది? 10ల స్థానంలోని అంకె ఇంటూ 10 ప్లస్ 1ల స్థానంలోని అంకె ఇంటూ 1. ఇప్పుడు ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందో చూడండి. ఏ కామా బి కామా సి లతో ఏర్పడేటువంటి సంఖ్య ఆప్షన్ ఏ 100 ఇంటూ ఏ, ఎందుకంటే ఇది 100ల స్థానంలో ఉంది మిత్రమా. మళ్ళీ 10 ఇంటూ బి ప్లస్ సి, ఇది ఫస్ట్ ఆప్షన్. బి 10 స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ 10b ప్లస్ సి, ఆప్షన్ సి. ఏ మరియు బి, ఆప్షన్ డి ఏది కాదు. ఇప్పుడు దీంట్లో మీరు ఆన్సర్ ఏం చెప్తారు? జనరల్గా మనం నేర్చుకున్నటువంటిది ఏంటిది? 100ల స్థానంలో 100తో మల్టిప్లై చేయాలి, 10ల స్థానంలో 10తో గుణించాలి, 1ల స్థానం అలాగే పెట్టాలి, లేదా దీని 1తో కూడా గుణించుకోవచ్చు, తప్పు లేదు అని మనం టపిమని ఏని సెలెక్ట్ చేస్తాం. కానీ మిత్రమా కేవలం ఏనే కాదు, బి కూడా కరెక్టే మిత్రమా. ఇక్కడ 1ల స్థానంలో 1, 10ల స్థానంలో 10, 100ల స్థానంలో 10 స్క్వేర్, 1000ల స్థానంలో 10 క్యూబ్, ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటిది. ఎందుకంటే ఏ కరెక్ట్, బి కరెక్ట్. సో దీనిపై కూడా మీకు మంచి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఏ బి సి డి అంకెలతో తయారైనటువంటి సంఖ్య ఏమవుతుంది అంటే 10 క్యూబ్ ఏ ప్లస్ 10 స్క్వేర్ బి ప్లస్ 10 సి ప్లస్ డి ఇంటూ 1. ఈ విధంగా ఒక సంఖ్య అవుతుంది. దీన్ని ఇంకో రకంగా ఏ విధంగా రాసుకోవచ్చు? 3 సున్నాలు ఏ, 2 సున్నాలు బి, 1 సున్నా సి, 1. సో ఈ రెండు సరైనవి. ఈ విధంగా మనం ఏదైనా అంకెలు ఇస్తే వాటి యొక్క సంఖ్యలను తీసుకోవాలి మిత్రమా. దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. వాటి గురించి క్షుణ్ణంగా మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే వాటిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది మిత్రమా. కానీ ప్రశ్న అర్థమైందంటే జవాబు సునాయాసంగా వ్రాయవచ్చు. ఆ కోవకు చెందినదే ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటో చూద్దాం. 1 నుండి 100 వరకు రెండంకెల వరుస సంఖ్యలు గాగల రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఒక్కసారి చదివినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది మిత్రమా. 2-3 సార్లు దీన్ని చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రశ్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. 1 నుండి 100 వరకు గల రెండంకెల వరుస సంఖ్యలు, వరుస సంఖ్యలు అనొచ్చు లేదా వరుస అంకెలు అనొచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 2 అంకెలు ఉండాలి. ఎన్ని అంకెలు ఉండాలి? 2 అంకెలు. ఇది గుర్తుంచుకోండి. మరియు వరుస క్రమంలో ఉండాలి. 2 అంకెల ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు ఆ 2 అంకెల్లో నుండి ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది మనం చూడాలి. రైట్. మొట్టమొదట 1 నుండి మొదలు పెడుతున్నాయి. ఎందుకంటే 1 నుండి 100 వరకే కదా. 1 తర్వాత ఏమొస్తుంది? 2.
ఎందుకంటే వరుస అంకెలు కావాలి మనకు, లేదా వరుస సంఖ్యలు కావాలి. సో 12. తర్వాత 2 తీసుకుంటే 3 వస్తుంది, 3 తీసుకుంటే 4, 4 తీసుకుంటే 5, 5 తీసుకుంటే 6, 6 తీసుకుంటే 7, 7 తర్వాత 8, 8 తర్వాత 9, 9 తర్వాత 10. కానీ మన క్వశ్చన్ ఏంటి మిత్రమా, 2 అంకెలే కావాలి, ఇక్కడ కూడా 2 అంకెలు అక్కడ. సో ఈ 2 అంకెలు ఇది కాదు కాబట్టి దీన్ని తీసిపడేయండి, అది కానేరదు. ఇక ప్రశ్నలోకి వద్దాం. 12 ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది, ప్రధాన సంఖ్యలు కావాలి. 12 ప్రధాన సంఖ్య కాదు. 23 ప్రధాన సంఖ్య. 34 కాదు. 56 కూడా కాదు. 78 కాదు, ఎందుకంటే వీటిని సరి సంఖ్యలు అంటాం కాబట్టి. ఇక 45 ఇది కూడా కానేరదు, ఎందుకంటే 5తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 67 ప్రధాన సంఖ్య అవుతుంది. 89 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే ఈ ప్రశ్నకు జవాబు ఏంటి, 1 నుండి 10 వరకు 2 అంకెల వరుస సంఖ్యలు కాగల 2 అంకెల ప్రధాన సంఖ్యలు 1, 2, 3. 3 అనేది సమాధానం. ఇప్పుడు ఆప్షన్స్ లో ఇస్తాడు 1, 2, 3, 4 అని. అప్పుడు మనం ఈ విధంగా తీసుకొని 3ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మిత్రమా. ఈ టాపిక్ లో నుండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో రాయండి మిత్రమా. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మిత్రమా. ఇదే విధంగా గత టెట్ మరియు డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నల్లో నుండి ప్రత్యేకమైనటువంటి కోర్స్ తయారు చేసి వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ మీ ముందు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ యువర్ ఖలీల్ మాస్టర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.